నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మం నగరంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన ర్యాలీ 5K రన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ఆర్వి ఖన్నన్ క్యారీ బ్యాగ్ వద్దు జూట్ బ్యాగ్ ముద్దు ఘనంగా మైనారిటీ నూతన కమిటీ సన్మాన కార్యక్రమం మైనారిటీ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానన్న సయ్యద్ అతవుల్లా మైనారిటీల కోసం కృషి నిర్మల్ జిల్లాలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పాదాల చెంత ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి భక్తులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన రైతు లేకపోతే రాజ్యమే లేదన్న ఉపరాష్ట్రపతి దేశానికి వెన్నుముక రైతన్నేనన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇక వివరాలకు వెళ్తే ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుండి ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వి ఖన్నన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్లాస్టిక్ భూమిలో కలవదని, ప్లాస్టిక్ వల్ల భవిష్యత్ తరాలకు ప్రమాదం పొంచి ఉందని, 50 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ సంచులను నిషేధించడం జరిగిందన్నారు. వ్యాపారులు, నగర పౌరులు ఇందుకు సహకరించాలని కోరారు. క్యారీ బ్యాగ్ వద్దు జూట్ బ్యాగ్ ముద్దు ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం అనే నినాదాలతో ర్యాలీ ప్రారంభమై మున్సిపల్ ఆఫీస్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు 5K రన్ సైకిల్ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు, గ్రంథాలయ అధికారులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఆరు కాలాలు రైతు ఎంతో కష్టపడి పండించి ఆ పంటను మనకు ఇవ్వడం ద్వారా పంటను మనమందరం తిని బ్రతుకుదామని, రైతు లేకపోతే రాజ్యమే లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల గ్రామంలో గల స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఏర్పాటు చేయబడిన ముప్పవరపు ఫౌండేషన్ రైతు నేస్తం అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలని భారత్ వైపు చూసేటట్లుగా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, మొదటగా వ్యవసాయం, రెండవదిగా విద్య, మూడవదిగా వైద్యం, వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మన వ్యవస్థ, మన అందరం కూడా భాగస్వామ్యం అవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పవరపు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు హర్షవర్ధన్, రైతు నేస్తం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. Okay. ITS computer training. ITS computer training. Down. He said, there is a matti kaade, matti, and it remains not matti land, it remains people.
నేను పెట్టకపోతాను. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని మైలర్దేవ్పల్లి డివిజన్లోని టీఎన్జీఓఎస్ కాలనీలో నూతనంగా ఎన్నికైన మైలర్దేవ్పల్లి మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ అతవుల్లాను మాజీ అధ్యక్షుడు షైక్ సనవుల్లా మహమ్మద్ ఖలీల్ ఘనంగా సన్మానించారు. అనంతరం మైలర్దేవ్పల్లి డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ అతవుల్లా మాట్లాడుతూ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నాపైన నమ్మకం ఉంచి నాకు అప్పగించిన ఈ బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తానని, మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మైలర్దేవ్పల్లి డివిజన్ మైనార్టీ విభాగం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అల్లా బకష్, కార్యదర్శి అజీజ్, కార్యవర్గ సభ్యులు జబీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు. राजेंद्र नगर हमारे एमएलए साहब प्रकाश गौड़ साहब और प्रेमदास गौड़ साहब दोनों मिलके जो है सो खाली अब भाई माइनॉरिटी प्रेसिडेंट आप लोग कुछ हमारे साथ अच्छा काम करो। अब हमारी भी नीयत ये है अन्ना वालों के साथ है कि उनके जो है सो खाली पैमाने पे अपन अच्छे से अच्छा डेवलप बस्ती को लाना बोल के, और मैलरदेवपल्ली के जितने भी है मेरे साथीदार जो है पूरे मिलके जो है भाई आप रहो, और साथ में जो है हमारे सनाउल्ला भाई, खलील भाई पूरे भी ये लोग हम भी बोले भाई हम तुम्हारे साथ है। अजीज़ भाई अब हमारे तुम्हारे साथ है हम लोग पूरे, आप जो है सो जो भी काम करेंगे ये करेंगे, आपके साथ रहेंगे बोले। हम भी एमएलए प्रकाश गौड़ साहब का शुक्रिया अदा करता हूँ जिन्होंने हम पे भरोसा कर हमारे अताउल्ला भाई को प्रेसिडेंट, माइनॉरिटी मुझे जनरल सेक्रेटरी और हमारे साथी हैं सबको जो है जिम्मेदारी दी है। हम जो है एमएलए साहब का, प्रेमदास गौड़ साहब का सबका शुक्रिया अदा करते हैं। हम ऐसा काम करके बताएंगे इंशाल्लाह जो है किसी को शिकायत का मौका नहीं देंगे। నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పాదాల చెంత గలగల పారుతున్న గోదావరిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల బాసర గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో బాసర గోదావరి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని బాసర ఎస్ఐ, రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని బాలుర వసతి గృహం, బాలికల ఎస్సీ వసతి గృహాన్ని డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ గంగారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుని పై అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, పాలకులతో వార్డెన్లు 30 రోజుల్లో ప్రణాళికలో భాగంగా వారి సహకారంతో చెత్తాచెదారం లేకుండా చూడాలని అన్నారు. మొత్తం బాగుంటుంది. మధు ఇప్పుడు ఈ విద్యార్థులకు రావాల్సినటువంటి వస్తువులే కానీ కాస్మెటిక్ ఛార్జెస్ అన్నీ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే పేమెంట్ చేయాలని ఆదేశించినందువలన ఈ నెలలో మొదటి వారం నుండి డిఎస్సిడిఓ నిజామాబాద్ గారు మరియు బోధన్ ఏహెచ్డబ్ల్యూగా నేను మరియు నిజామాబాద్ ఏహెచ్డబ్ల్యూ గారు రోజు కనీసం 3-4 హాస్టల్ విజిట్ చేయడం జరుగుతుంది. నిన్ననే వేల్పూర్, భీమ్గల్, సిరికొండ, దరిపల్లి హాస్టల్లో వెరిఫికేషన్ చేసినాము. ఈరోజు అందులో భాగంగా ఈ వర్ణి హాస్టల్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన వసతులు మరియు వాళ్ళకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యంగా ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా హాస్టల్ ఆవరణనంతా పరిశుభ్రంగా చేయడం, క్లీన్ అండ్ గ్రీన్ చేయడం, తర్వాత హాస్టల్లో ఏదైనా చెత్త చెదరం ఉంటే
గ్రామ పంచాయతీ వారి యొక్క సహాయంతో ఆ చెత్త డంపులను కూడా తీసివేయడము, తర్వాత హాస్టల్లో చౌక్ పీట్స్ అంటే ఇంకుడు గుంతలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాబట్టి మా స్థానిక హాస్టల్ వెల్ఫేర్స్ ఆఫీసర్స్ అందరూ గ్రామ పంచాయతీ సర్పంచ్ను, సెక్రటరీని కలిసి మనకున్నటువంటి సమస్యలు ఏదున్నా కానీ వారి దృష్టికి తెచ్చి ఈ 30 రోజుల ప్రణాళికలో పెద్దపల్లి జిల్లాలో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధ మహిళను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో కోదాటి చంద్రమ్మ అనే వృద్ధురాలిని అర్ధరాత్రి వేళ హత్య చేశారు. దుండగులు ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు పుస్తెల తాడులు లాక్కొని ఆమెను దారుణంగా హత్య చేసినట్లు కనిపిస్తోందని స్థానికులు చెబుతున్న దాన్ని బట్టి తెలుస్తోంది. చంద్రమ్మకు 2 కుమారులు 2 కూతుళ్లుండగా ఉద్యోగరీత్యా వారంతా గోదావరి గనిలో ఉంటుండగా చంద్రమ్మ మాత్రం చాలా కాలంగా తన సొంతింట్లో ఒంటరిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రి దుండగులు చంద్రమ్మను హత్య చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందరికి మంచిదే. మా అమ్మ వాడు కావాలి, వాడిని మేము చూడాలి, వాడిని మేమే చంపాలి. వాళ్ళ కొడుకును నా మామలకి ఎంత దూరం చేసిందో వాడు దూరం కావాలి. నా మామల అమ్మాయికులు సుల్తానాబాద్ మండలంలోని కుదురుపాక గ్రామంలో కోడాటి చంద్రమ్మ అనే 85 సంవత్సరాల యువతి, ఒక లేడీ వృద్ధురాలు. ఆమె ఇంట్లో ఒక్కటే ఉంటుంది. వాళ్ళిద్దరు కొడుకులు గోదావరికంలో ఉంటారు. 2 బిడ్డలు కూడా పెళ్లి లేకపోయాను. ఆమె ఇంట్లో ఒక్కటి ఉండడం చూసి గుర్తు తెలియని వ్యక్తి ఆమెపైన దాడి చేసి ఆమెను చంపి ఆమె మెడలోని బంగారు గొలుసును తీసుకుపోయినట్టుగా కనబడుతున్నది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరు చేశారనే దాని గురించి ఆ పోలీసు విచారణలో కేసు డిటెక్ట్ చేసిన తర్వాత తెలియజేస్తాం. థ్యాంక్ యూ. బాలాపూర్ ఎక్స్‌రోడ్ ప్రాథమిక కేంద్రం ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో వెంకటాపూర్ వికర్ సెక్షన్ కాలనీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దండు గణేష్, మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రెడ్డి వెంకటరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ యువ నాయకులు జనిగే శ్రీనివాస్ యాదవ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సాంబశివ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చెట్టు కింద ఒక బల్ల వేసిన బిల్ దగ్గర రాని భయపడి పేరు రాసియాలి కదమ్మా, మీరు చూస్తే పేరు రాసిస్తారు. మన వెంకటాపూర్ వికర్ సెక్షన్ కాలనీలో ఈరోజు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు డెంగ్యూ ఆదివారంగా ప్రకటించిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన బాలాపూర్ ప్రాథమిక కేంద్ర ఆరోగ్యం సెంటర్ డాక్టర్ గారికి, వారి సిబ్బందికి అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే నిన్న పిలవగానే వచ్చి ఇక్కడ చాలామందికి డెంగ్యూ ఇతర రోగాలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసరికి డాక్టర్ గారు తక్షణమే స్పందిస్తూ ఇక్కడ వచ్చి హెల్త్ క్యాంప్ ప్రోగ్రామ్ కింద పెట్టడం జరిగింది. అట్లాగే చాలామందికి ఇక్కడ ఉన్న పేద ప్రజలు కొంచెం అవేర్నెస్ అవగాహన చాలా తక్కువ ఉన్నవారు కాబట్టి ఇందాకగిన గోవింద్ రెడ్డి గారు వాళ్ళకు పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. డెంగ్యూ వ్యాధి ఏ రకంగా వస్తుంది, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా అనే రోగాలు ఎట్లా వస్తాయి, వీటిని ఎలా
నిర్మూలించాలి, అరికట్టాలనే ఒక దానిపైన గోవింద్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పడం జరిగింది. వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సాంబశివన్కి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వికేర్ సెక్షన్ కాలనీలో మన బాలాపూర్ క్రాస్ రోడ్ ప్రాథమిక కేంద్ర ఆరోగ్య కార్యాలయం నుండి విచ్చేసినటువంటి మెడికల్ క్యాంప్ వారికి మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఇళ్లపై గ్రామీణ సీఐఓ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన తమ సిబ్బంది ఎస్ఐకే రామసుబ్బయ్య, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వహణలో భాగంగా ఒక ఇంట్లో తాగి ఉన్న ఖాళీ క్వార్టర్ సీసాలు, 2 మద్యం బాటిళ్లు లభించాయి. ఇంకొంతమంది ఇళ్లకు తాళాలు వేసి పరారయ్యారు. అలాగే ఎటువంటి లైసెన్స్ లేని 2 ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనపరుచుకున్నారు. సహకారం చేస్తాం ఏది మంచి విషయాల్లో. ఏ తప్పుడు పనులు చేసినామో మీరు సాయం చేస్తారంటే చేయరట. తప్పు నువ్వు చేసినా, నేను చేసినా, ఇంకొకరు చేసినా, ఎవరు చేసినా తప్పుగానే చూస్తారు. జీవన ప్రమాణాన్ని పెంచాలని అంటే ఆ తాగుడు వల్ల 70-80 సంవత్సరాలు బతికోడు 50 సంవత్సరాలుగా చచ్చిపోతున్నాడు. ఆ తాగుడు అనేది లేకుండా చేస్తే మీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు, ఎటువంటి గొడవలు ఉండవని చెప్పేసి ఊళ్ళల్లో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం మేరకు అందరం వస్తున్నాము, రోజు ఊళ్ళలో చెక్ చేస్తున్నాము, ఎవరు దొరికినా కేసులు పెడుతున్నాం. ఇంత చేస్తా అంటే కూడా మళ్ళీ 1-2 క్వార్టర్ బాటిల్ తీసుకొని అమ్మడం తప్పు కదా. అట్లాంటి ఏమున్నా ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇవ్వాలా. ఇప్పుడు వాడు అమ్ముతాడు, ఎవడో తాగుతాడు, ఊర్లో వాళ్ళని తిడతారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు 2వ రోజుకు చేరుకుంది. 2వ రోజు ఆట సమయంలో విద్యార్థులకు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రమ్ముల్లో నీళ్లు తాగడానికి వెళ్లిన విద్యార్థులకు కొంతమంది ఉపాధ్యాయులు ఈడ నీళ్లు తాగరాదని, ఇవి ఉపాధ్యాయుల కోసమని చెప్పడంతో విద్యార్థులు నిరాశతో వెనుతిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఒక చిన్న ట్యాంక్ ద్వారా ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్ వద్ద సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడ్డపారతో పనులు చేయించిన దృశ్యం, కర్రలను మోసుకెళ్లిన దృశ్యాలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేశాయి. క్రీడా పోటీలకు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చందూర్, వర్ణి, రుద్రూర్ ఉమ్మడి మండలాల నుంచి వారికి సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని పలువురు మండిపడుతున్నారు. సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని పలువురు ఆందోళనకు గురయ్యారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెలుగుమట్ల గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 30 రోజుల ప్రణాళికలో భాగంగా వెలుగుమట్ల గ్రామంలోని సర్పంచ్ గుడ్ల లక్ష్మీ రాజేశం ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని గొల్లపల్లి మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే వరకు తమ వంతుగా ప్రతిరోజు శ్రమదాన కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడ్ల లక్ష్మీ రాజేశం, ఉప సర్పంచ్ నేరెళ్ల శేఖర్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, వివోఏలు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, గ్రామ యువకులు, యువతి, మహిళలు పాల్గొన్నారు. మా యొక్క గ్రామం వెనుగుమట్ల గొల్లపల్లి మండలం పరిశుభ్రత కార్యక్రమం భాగంగా 30 రోజుల ప్రణాళిక భాగంగా రోడ్ల పైన చెత్త కానీ ఏది డంపింగ్ ఏది లేకుండా అన్ని సమస్యలు రోడ్డు పైన కానీ ఇండ్లల్లో కానీ ఏది ఉండద్దని అందరినీ ఆశిస్తూ, ఎందుకంటే మొత్తం రోడ్ల పొన్న శ్రమదాన కార్యక్రమం ఈరోజు భాగంగా ఉన్నది కాబట్టి ఆడిబిడ్డలు అంటే రేపు చీర పంపిణీ కేసీఆర్ చీర పంపిణీ ఉన్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం భాగంగా ఇవాళ మహిళా సంఘాల సీఏల ద్వారా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో మా యొక్క గ్రామ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రోజుగా హామీ ఇస్తున్నాం. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వివోలు 3 వివోలు ఉన్నాయి, 58 సంఘాలు. జగిత్యాల జిల్లా సంగంపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా చెత్త చెదారం వేయకూడదని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లా సంగంపల్లి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం నగరిలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా తడి చెత్త, పొడి చెత్త వేయరాదని, మల విసర్జన చేయరాదని చేసిన వారికి 500 జరిమానా విధించడం జరిగింది. అందులో భాగంగా స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో గ్రామ సర్పంచ్, స్కూల్ టీచర్స్, గ్రామ సెక్రటరీ, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ में कर बाकी కర్నూలులోని యెరూషలేము ప్రార్థనా మందిరం సంఘ పెద్దలు దేవనకొండలోని స్థానికంగా ఉండే చర్చికి వెళ్లి విశ్వాసులు మధ్య గొడవలను సృష్టించిన సూర్యప్రకాష్ అనే పాస్టర్ చర్చిని ఆక్రమించుకోవాలని కుట్ర చేస్తున్నారని కర్నూలు యెరూషలేం ప్రార్థనా మందిరం యొక్క సంఘ పెద్దలు మరియు దేవనకొండ పాస్టర్ పై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని దేవనకొండ సంఘ పెద్దలు, విశ్వాసులు ఎంఆర్ఓ కార్యాలయం నందు ఆందోళన చేపట్టారు.
బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఖమ్మం నగరంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన ర్యాలీ, 5K రన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ఆర్వి ఖర్నన్. క్యారీ బ్యాగ్ వద్దు, జూట్ బ్యాగ్ వద్దు. ఘనంగా మైనారిటీ నూతన కమిటీ సన్మాన కార్యక్రమం. మైనారిటీ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానన్న సయ్యద్ అతవుల్లా. మైనారిటీల కోసం కృషి. నిర్మల్ జిల్లాలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పాదాల చెంత ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి. భక్తులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. రైతు లేకపోతే రాజ్యమే లేదన్న ఉపరాష్ట్రపతి. దేశానికి వెన్నుముక రైతన్నేనన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.